2022లో యావత్ ప్రపంచం దృష్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కేంద్రీకృతమైన వేళ మరోవైపు ఆసియా ఖండంలోని ఈ దేశం ఇంతకుముందు మరే దేశం తయారు చేయని ఆయుధాలు తయారు చేయడంలో నిమగ్నమైంది. చైనా పక్కనే ఉన్న ఈ చిన్న దేశం ఉత్తర కొరియా 2022లో 90 బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. వాటిలో 8 ఖండాంతర క్షిపణులు, అంటే వాటి పరిధి చాలా ఎక్కువ. అవి ఒక ఖండం నుంచి మరొక ఖండానికి చేరుకోగలవు. ఆ తర్వాత మార్చి 24, 2022న ఉత్తర కొరియా ఇదే విధమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. అది మన వాతావరణం నుండి 6000 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళింది. ఆపై తిరిగి వచ్చి జపాన్ ద్వీపం హోకైడో పక్కన ఉన్న జపాన్ సముద్రంలో పడిపోయింది. మొత్తం 12,000 కిలోమీటర్ల దూరం అన్నమాట. ఇంతవరకు ఏ దేశం ఇంత దూరం ప్రయాణించే క్షిపణి ప్రయోగం చేయలేదు. ఈ క్షిపణి ప్రయోగం తర్వాత అమెరికాలో అలజడి మొదలైంది. భౌగోళికంగా చూస్తే అమెరికా అన్ని దేశాలకు చాలా దూరంగా ఉంటుంది. దాని ఇరువైపులా సముద్రం ఉంది. పశ్చిమ మరియు ఆఫ్రికా వైపు నుంచి చూస్తే మధ్యలో 5,000 కిలోమీటర్ల మీద అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. తూర్పు వైపు నుంచి చూస్తే దాదాపు 10,000 కిలోమీటర్ల పొడవున్న పసిఫిక్ మహాసముద్రం ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాలకు అమెరికా దూరంగా ఉండడం ఆ దేశానికి చాలా ప్రయోజనకరం. మరియు ఏ ప్రపంచ యుద్ధంలోనూ అమెరికాపై ప్రత్యక్ష దాడి జరగకపోవడానికి ఇదే కారణం. జపాన్ పర్ల్ హార్బర్పై దాడి చేసినప్పుడు మాత్రమే అది అక్కడ ఉన్న అమెరికన్ పసిఫిక్ ఫ్లీట్ వరకు చేరుకుంది. ఈ క్షిపణి ప్రయోగం అమెరికాని ఎంతలా ప్రభావం చేసిందంటే, మరుసటి రోజు అమెరికా మరియు దక్షిణ కొరియా దేశ యుద్ధ విమానాలు కొరియా నుంచి జపాన్ వరకు మొత్తం ప్రాంతంలో సంయుక్తంగా గస్తీ నిర్వహించాయి. ఈ ఖండాంతర క్షిపణుల ప్రయోగంతో ఇప్పుడు అమెరికా మొత్తం దక్షిణ కొరియా లక్ష్యంపై ఉందని అర్థం. అయితే నార్త్ కొరియాపై దాడి చేయడం చాలా కష్టమనడానికి ఇది ఒక చిన్న కారణం మాత్రమే. ఈ వీడియోలో చెప్పే వాస్తవాలను విన్న తర్వాత మీకు అర్థమయ్యే విషయం, ఉత్తర కొరియాను జయించడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. 2022లో ఉత్తర కొరియా ఈ ఖండాంతర క్షిపణులను మాత్రమే పరీక్షించలేదు. అక్టోబర్ 4న ఉత్తర కొరియా ఒక స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. అది జపాన్ మీదుగా వెళ్ళి పసిఫిక్ మహాసముద్రంలో 4,600 కిలోమీటర్ల దూరంలో పడింది. అంటే ఇప్పుడు ఉత్తర కొరియా సులభంగా జపాన్, దక్షిణ కొరియా మరియు గువామ్లోని అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోగలదు. మరియు ఇవే కాకుండా ఉత్తర కొరియా ఇప్పుడు టాక్టికల్ అణుక్షిపణిపై పనిచేస్తోంది. టాక్టికల్ అణుక్షిపణులు సాధారణ అణుక్షిపణుల నుండి చాలా భిన్నంగా ఉంటాయి. మొదటగా అవి చాలా చిన్నవి మరియు తక్కువ పరిధిలో లక్ష్యాలను ఛేదించగలవు. రెండవది, వాటిని ప్రయోగించడానికి జలాంతర్గామి లేదా యుద్ధ విమానాలు అవసరం లేదు. వాటిని సాధారణ క్షిపణి వాహనం నుండి సులభంగా ప్రయోగించవచ్చు. మరియు మూడవది, ఒక సాధారణ అణుబాంబును ప్రయోగించడానికి రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి ఆమోదం అవసరమవుతుంది. కానీ ఈ టాక్టికల్ అణుక్షిపణిని ప్రయోగించడానికి కమాండర్ అనుమతి మాత్రమే అవసరమవుతుంది. సాధారణ అణుబాంబులు మొత్తం నగరాలను నాశనం చేయగలవు. కానీ టాక్టికల్ అణువాయుధాలు శత్రు స్థావరాన్ని లేదా మొత్తం బెటాలియన్ని నాశనం చేయడం వంటి నిర్దిష్టమైన వాటిని లక్ష్యంగా చేసుకోవడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి. ఒకవేళ ఉత్తర కొరియాకి దక్షిణ కొరియా మరియు అమెరికాతో యుద్ధం మొదలైతే అమెరికాపై ఖండాంతర క్షిపణిని ప్రయోగిస్తే అమెరికా జలాంతర్గాములు ధీటుగా బదులిస్తాయని ఉత్తర కొరియాకి బాగా తెలుసు. అలాగే 3-4 అణుక్షిపణులు ఉత్తర కొరియా మొత్తాన్ని నాశనం చేయగలవు. దీనివల్ల ఎవరికీ ఏమీ రాదు. మరోవైపు ఉత్తర కొరియా ట్యాంకులు, తుపాకులు మరియు యుద్ధ విమానాలను మాత్రమే ఉపయోగించి యుద్ధానికి వెళ్తే అమెరికా ఆ యుద్ధాన్ని కొన్ని వారాల్లోనే గెలవగలదు. ఎందుకంటే దక్షిణ కొరియాలో సుమారు 30,000 మంది యుఎస్ సైనికులు, జపాన్లో 50,000 మంది సైనికులు మరియు ఇక్కడ గువామ్లో 20,000 మంది సైనికులు ఉన్నారు. మరియు హవాయిలో అమెరికా యొక్క అతిపెద్ద యుద్ధనౌక స్థావరం ఉంది. ఇక్కడ కనీసం 2,000 సైనిక విమానాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. కాబట్టి అణ్వాయుధాలు లేకుండా అమెరికాతో అస్సలు పోరాడలేమని ఉత్తర కొరియాకు బాగా తెలుసు. కానీ అణుక్షిపణులతో ప్రమాదం ఏంటంటే అమెరికన్ జలాంతర్గాములు తిరిగి దాన్ని లక్ష్యంగా చేసుకోగలరు. అందుకే ఇప్పుడు ఉత్తర కొరియా టాక్టికల్ అణుక్షిపణులను నిర్మిస్తోంది. తద్వారా యుద్ధం సంభవించినప్పుడు జపాన్, దక్షిణ కొరియా మరియు హవాయిలోని యుఎస్ సైనిక స్థావరాలను సులభంగా లక్ష్యం చేసుకోవచ్చు. మరియు ఈ విధంగా ఇటువైపు ఉన్న యునైటెడ్ స్టేట్స్ యొక్క మొత్తం సైన్య బలాన్ని అంతం చేయవచ్చు. ఈ ద్వీపాలు మినహా ఈ మొత్తం ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్ యొక్క ఇతర సైనిక స్థావరాలు ఏమీ లేవు. ఇందులో మరొక పెద్ద సమస్య ఉంది. ఒక చిన్న పొరపాటు భారీ నష్టాన్ని కలిగిస్తుంది.
నిజానికి ఉత్తర కొరియా నుండి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోల్ దక్షిణ కొరియా రాజధాని మరియు ప్రపంచంలోని 16వ అతిపెద్ద నగరం. దక్షిణ కొరియా జనాభాలో 50% మంది నివసించే చోటు ఈ సియోల్ నగరం. ఉత్తర కొరియా చేసే ఏదైనా మిస్ఫైర్ లక్షల మంది ప్రజల మరణానికి కారణమవుతుంది. అందుకే ఉత్తర కొరియా అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా ఆపడానికి యునైటెడ్ స్టేట్స్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ విషయంలో ఉత్తర కొరియాను ఒప్పించడం అంత సులువైన పని కాదు. మిలిటరీ ద్వారా అమెరికా నార్త్ కొరియాపై ఒత్తిడి తెస్తే ఉత్తర కొరియా ఎలా స్పందిస్తుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. దీనికి కారణం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యక్తిత్వం. ఎక్కువగా రెచ్చగొడితే నేరుగా అమెరికాపై అనుక్షిపణి ప్రయోగించడానికి కూడా వెనకాడు. అమెరికాకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఉత్తర కొరియాపై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించడం. అయితే ఆంక్షల వల్ల ఫలితం రాకపోవచ్చు. ఎందుకంటే చైనా ఉత్తర కొరియా యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయినందున. ఉత్తర కొరియా యొక్క 90% అంతర్జాతీయ వాణిజ్యం చైనాతోనే ఉంది. దీని ఆధారంగా ఉత్తర కొరియా యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. చైనా మరియు ఉత్తర కొరియా అధికారిక మిత్ర దేశాలు మరియు వాటి మధ్య ఒక సైనిక రక్షణ ఒప్పందం కూడా ఉంది. దీని ప్రకారం మరేదైనా దేశం వారిపై దాడి చేస్తే రెండు దేశాలు కలిసి ఒకరినొకరు రక్షించుకుంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఏ ఉత్తర కొరియానైతే ప్రపంచం మొత్తం దూరం పెట్టిందో ఆ దేశంతో చైనా ఎందుకు స్నేహపూర్వకంగా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం చైనా యొక్క భౌగోళిక చిక్కులు. చైనాకు మిగిలిన ప్రపంచంతో కనెక్ట్ కావడానికి ఒకే ఒక మార్గం ఉంది. కానీ ఈ మార్గంలో తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, ర్యూకు దీవులు మరియు ఫిలిప్పీన్స్ వంటి చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఈ దీవులన్నీ యునైటెడ్ స్టేట్స్కి ఫ్రెండ్లీ కంట్రీస్. వీరికి చైనా యొక్క ఈ వాణిజ్య మార్గాలను నిరోధం చేయడానికి ఎంత సమయం పట్టదు. చైనా యొక్క అతిపెద్ద శత్రువు అమెరికాకు చెందిన ఆసియాలోని అతిపెద్ద సైనిక స్థావరం దక్షిణ కొరియాలో ఉంది. ఇక్కడ సుమారుగా 30,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. అందువల్ల చైనాకి మరియు అమెరికా సైనికుల మధ్య ఉత్తర కొరియా ఒక తటస్థ ప్రదేశంగా ఉంటుంది. అందుకే చైనా ఉత్తర కొరియాతో మంచి సంబంధాలను కోరుకుంటుంది. ఒకవేళ దక్షిణ కొరియా మరియు అమెరికా ఉత్తర కొరియాని ఆక్రమించితే చైనా పూర్తిగా ఒంటరిగా మిగులుతుంది. ఎందుకంటే ఈ విధంగా అన్ని అమెరికన్ ప్రభావవంతమైన ద్వీపాలు చైనా చుట్టూ ఉంటాయి మరియు చైనా మనుగడ చాలా ప్రమాదంలో పడుతుంది. ఉత్తర కొరియా ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే చైనా శరణార్థుల సంక్షోభం ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే మిలియన్ల కొద్ది కొరియన్లు సరిహద్దు దాటి చైనాకు వస్తారు. అందుకే ఇది చైనా ఆర్థిక వ్యవస్థపై భారీ భారంగా మారుతుంది. ఉత్తర కొరియాతో ప్రస్తుతం చైనా కలిసి ఉండడానికి ఇదే కారణం. ఉత్తర కొరియాను అజేయంగా మార్చే రెండు అంశాలు. ఒకటి దాని శక్తివంతమైన క్షిపణి సాంకేతికత, మరొకటి చైనాతో సత్సంబంధాలు. దక్షిణ కొరియా కంటే ఉత్తర కొరియాను శక్తివంతంగా చేసే మూడవ విషయం ఇప్పుడు ఉత్తర కొరియాలో పెరుగుతున్న జనాభా. రెండు దేశాల జనాభా చూస్తే ఉత్తర కొరియా కంటే దక్షిణ కొరియా జనాభా దాదాపు రెండింతలు. కానీ భవిష్యత్తులో ఈ అంతరం తగ్గుతుంది. దీనికి కారణం దక్షిణ కొరియా లో బర్త్ రేట్. దక్షిణ కొరియా బర్త్ రేటు 1.1గా ఉంది. ఉత్తర కొరియా బర్త్ రేటు దాదాపు 2. అంటే దక్షిణ కొరియా బర్త్ రేట్ కన్నా రెట్టింపు అన్నమాట. ఇక్కడ మనం ఈ జనాభా పిరమిడ్ని చూస్తే ఇందులో ఉత్తర కొరియా ఎడమవైపు మరియు దక్షిణ కొరియా కుడివైపున ఉన్నాయి. దక్షిణ కొరియా మొత్తం జనాభా ఉత్తర కొరియా కంటే ఎక్కువగా ఉందని ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఈ రెండు దేశాల యువ జనాభా చాలా సారూప్యంగా ఉంది. అంటే డబుల్ బర్త్ రేట్తో ఉత్తర కొరియా రాబోయే 20 నుండి 30 సంవత్సరాల్లో జనాభాలో దక్షిణ కొరియాను చేరుకుంటుంది. దీంతో మరింత సైన్య బలం మరియు మరింత మానవ వనరులు, తత్ఫలితంగా మరింత బలమైన దేశంగా మారబోతోంది. ఈ కారణాల వల్ల ఉత్తర కొరియా అమెరికాకు పెద్ద తలనొప్పిగా తయారైంది. దీని పరిష్కారం తొందరలో దొరకడం చాలా కష్టం. ఉత్తర కొరియా వేగంగా ఆయుధాలపై పనిచేసే తీరు చూస్తే ఈ దేశం ఇంకా ఎన్నో ప్రమాదకరమైన ఆయుధాలతో బలమైన శక్తిగా మారబోతోందని అర్థమవుతుంది. ఉత్తర కొరియాని ఇప్పట్లో అణ్వాయుధాలపై పనిచేయడం మానమని ఏ ఒప్పందం ఒప్పించలేదు. అమెరికా ఒప్పందం మేరకు అణు కార్యక్రమాలను నిలిపివేసిన దేశాల పరిస్థితి ఏమి జరిగిందో ఉత్తర కొరియాకు చాలా బాగా తెలుసు. ఇరాక్, లిబియా మరియు ఇప్పుడు ఉక్రెయిన్ల ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మూడు దేశాలు తమ అణు కార్యక్రమాలను యునైటెడ్ స్టేట్స్ ఆదేశానుసారం నిలిపివేశాయి. ఫిబ్రవరి 2022లో దక్షిణ కొరియాలో జరిగిన ఒక సర్వేలో 71% మంది దక్షిణ కొరియన్లు చెప్పింది ఏమిటంటే తమ దేశం అణ్వాయుధాలను కలిగి ఉండాలని. శత్రువులను భయపెట్టడానికి అణ్వాయుధాలు ఎంత అవసరమో అన్ని దేశాలు గ్రహించాయి. నేను వ్యక్తిగతంగా అణ్వాయుధాలను వ్యతిరేకిస్తాను.
కానీ ఇంత గొప్ప సాంకేతికత, ఇంత గొప్ప తక్కువ కార్బన్ శక్తి కనిపెట్టిన మానవుడు శక్తి కొరత సమస్యను ఎలా పరిష్కరించగలము అని కాకుండా ఈ శక్తి ద్వారా మనలాంటి ఇతర మానవులను నిర్మూలించడానికి మార్గాలను అన్వేషిస్తున్నాడు. అణ్వాయుధాల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారు, కేవలం తమ శక్తిని చూపించుకోవడం కోసం. దీనికి ప్రతిగా వారి ప్రజలు పేదరికం మరియు ఆకలితో చనిపోతున్నప్పటికీ త్వరలో లేదా తరువాతనైనా యునైటెడ్ స్టేట్స్ ఖచ్చితంగా ఉత్తర కొరియా యొక్క ఈ పెరుగుతున్న శక్తికి వ్యతిరేకంగా చర్య తీసుకుంటుంది. ఈ చర్యకు ప్రతిస్పందనగా చైనా మరియు ఉత్తర కొరియా ఏమి చేస్తాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మరవకండి, ఎందుకంటే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు, విశేషాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్.